కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. 10th అండ్ ఎనీ డిగ్రీ అర్హతతో ఎంటీఎస్ మరియు అసిస్టెంట్ పోస్ట్ కోసం ఉద్యోగం నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. ఇది వచ్చేసరికి ఐఏసిఎస్ అసిస్టెంట్ అండ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ 2026. మరి ఇంక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్ గా మన వీడియోలో అయితే చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా సంస్థ గురించి అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్ గా చూసేద్దాం. ఈ సంస్థ వచ్చేసరికి ఐఏసిఎస్ అసిస్టెంట్ అండ్ ఎంటీఎస్ జాబ్ రిక్వైర్మెంట్ 2026 కింద వచ్చిన నోటిఫికేషన్ అనమాట. అసలు ఐఏసిఎస్ అంటే ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ సైన్స్ లో రెగ్యులర్ అసిస్టెంట్ అండ్ ఎంటీఎస్ పోస్టుల కోసం భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే దరఖాస్తులను స్వీకరించే చివరి తేదీ చూసుకుంటే 15/5/2026 అంటే మే 15 వరకు కూడా టైం ఉందన్నమాట. అంటే 15 లోపే 15 ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉందన్నమాట. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సో వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చూసేద్దాం. అండ్ ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేద్దాం. ఐఏసిఎస్లో అంటే మనకి ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ లో 10 అసిస్టెంట్ అండ్ ఎంటీఎస్ పోస్టులుగా భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అనమాట. 10th అర్హతతో కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే డిగ్రీ అర్హతతో కూడా మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సంస్థ గురించి ఓవర్ వ్యూ అండ్ అలాగే పోస్ట్ పేరు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ గా చూస్తే సంస్థ పేరు వచ్చేసరికి ఐఏసిఎస్ లో జాబ్స్ అనమాట. పోస్టులు వచ్చేసరికి అసిస్టెంట్ అండ్ అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ విధానం వచ్చేసరికి రెగ్యులర్ జాబ్స్ అనమాట. అండ్ ఏజ్ లిమిట్, విద్యా అర్హత, శాలరీ డీటెయిల్స్, దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి 23/2026 అంటే మార్చి 20న స్టార్ట్ అయిందనమాట. ఈ అప్లికేషన్ ఓపెన్ అయ్యి మనకి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చి జస్ట్ 3 days మాత్రమే అయ్యింది. ఇక్కడ అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆఫ్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, దాని ద్వారా మనం నోటిఫికేషన్ చెక్ చేసుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా పోస్ట్ వైజ్ అయితే డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ అండ్ అలాగే ఎంటీఎస్ పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో మొత్తం వేకెన్సీస్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ వైజ్ విద్యా అర్హత అయితే చెక్ చేద్దాం. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెట్రికులేషన్ పరీక్ష లేదా దానికి సమానమైనది ఏదైనా సరే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ 5 years ఎక్స్పీరియన్స్తో పాటు ఇంగ్లీష్, కంప్యూటర్ అప్లికేషన్ మరియు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో మంచి పరిజ్ఞానం అయితే కలిగి ఉండాలి. అండ్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో పర్ మంత్లీ 44,000 to 1,42,000 వరకు ఉంటుందన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 15th May 2026 నాటికి 18 to 30 years వచ్చేసి ఉండాలన్నమాట. అంటే 30 years మధ్య గల వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఫైనల్గా 18 to 30 years అయితే ఉండాలి. దరఖాస్తు ఫీ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ మరియు ఫీమేల్స్కి 500, రిమైనింగ్ కేటగిరీస్ అందరికీ కూడా 1000 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే రాత పరీక్ష కూడా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు ఏంటి అన్నది మీకు ఐఏసిఎస్ అధికార వెబ్సైట్ లింక్ ద్వారా అయితే తెలియజేస్తారనమాట. అండ్ నెక్స్ట్ దరఖాస్తు విధానం. అభ్యర్థులు తమ సరిగ్గా పూరించిన దరఖాస్తును చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్లో లింక్ చూపించాను కదా. సో ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని సో అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. సో అప్లికేషన్కి అవసరమైన పత్రాలతో పాటు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ యొక్క నేమ్ కూడా క్లియర్గా పైన కవర్ మీద అయితే మెన్షన్ చేయాలి. అండ్ అలాగే సంస్థ పేరు కూడా ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అని పైన అప్లికేషన్ కవర్ మీద రాసి ఉండాలి. అలాగే కాపీస్ అంటే మీ అప్లికేషన్తో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ ఇవన్నీ కూడా జత చేసి ఇక్కడ మనకి ఒక అడ్రస్ అయితే ఇచ్చారు చూడండి. అది కూడా మీరు మే 15th లోపు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే అర్హులై ఉన్నారో సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ మంచి శాలరీ అండ్ అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీ అప్లికేషన్ అయితే తీసుకోరనమాట. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ కాపీస్ అన్నీ కూడా జడ్జ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలి. సో మే 15 తర్వాత పంపిస్తే అప్లికేషన్ అనేది తీసుకోరనమాట.
సో దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి ఇప్పటికే స్టార్ట్ అయింది. జస్ట్ 3 డేస్ మాత్రమే అయ్యింది కాబట్టి సో వెంటనే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మే 15 లోపు మీ యొక్క అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపించవచ్చు. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.